ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని దిత్వా తుఫాను ఏ స్థాయిలో వణికించిందో మనం చూసాం. ఇప్పుడు కాస్త రిలాక్సేషన్ అనుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ తుఫాను కాస్త బలహీనపడినప్పటికీ ఇంకా రిమెంబర్ తీవ్ర వాయుగుండంగా మాత్రం ఇంకా కొనసాగుతోంది. విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఏపీని వణికిస్తోంది దిత్వా తుఫాను. తీరానికి సమాంతరంగా ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం ప్రయాణిస్తోంది. కొద్ది గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ తుఫాను ప్రభావంతో ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతికి ఇవాళ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. కోనసీమతో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశానికి ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ప్రస్తుతం చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. అలాగే దక్షిణ కోస్తా ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.